హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఇట్లా మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ తోటి అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన. యాక్చువల్లీ ఈ వ్లాగ్ అయితే అమ్మ ఉన్నప్పుడు షూట్ చేసింది, బట్ అందులోనే నేను ఇది కూడా ఇంక్లూడ్ చేయాల్సింది, బట్ వీడియో లాంగ్ అయితే నేను అది సపరేట్గా వేద్దాంలే అన్నట్టుగా అందులో ఇంక్లూడ్ చేయలేదు. సో అమ్మ బెండకాయలు కోసింది. ఎందుకంటే ఈ బెండకాయ కూర వండిన రోజు అయితే ముందు రోజన్నా తరిగి పెట్టుకోవాలి, లేకపోతే ఏమంటారు కొంచెం ఎర్లీగా అన్న లేవాల్సి వస్తుంది, లేకపోతే పిల్లలు కట్ చేయని. మా చిన్న పాప, ఎస్పెషల్లీ మా చిన్న పాప, నేను ఒక బెండకాయలు కట్ చేస్తుంటే ఆమె అన్నీ తీసి నోట్లో పెట్టుకోండి చింద అందరు ఇక్కడ అక్కడ చేసేస్తూ ఉంటుంది. అందుకని నేను అమ్మున్నప్పుడు బెండకాయ కూర వండి మళ్ళీ పిల్లలు వండినారు, మళ్ళీ లేకపోతే దీనికోసానికి ముందు రోజు లేవాలి, ఇట్లాంటి సంగతులు అన్నీ చేయాల్సి వస్తానంటే అమ్మ బెండకాయ కూర ఉంటుంది. నేను టమాటాలను ఉల్లిగడ్డలు కట్ చేసి ఇస్తున్నా. నాకైతే అల్లం ఎల్లిగడ్డ అప్పటికప్పుడు దంచేసుకుంటే ఈ మధ్య నాకు ఎక్కువ నచ్చుతుంది. ఎందుకంటే ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీలో దంచి అది రోజు కొంచెం అది వేసుకుంటే అది ఎక్కువ టేస్ట్ ఇస్తలేదు కూరకు. అప్పటికప్పుడు దంచి వేసుకుంటే ఆ టేస్టే వేరు, ఫ్లేవరే వేరు ఉంటుంది. కూరకు మాత్రం మంచి టేస్ట్ వస్తుంది. మీరు కూడా ట్రై అయ్యిరి. సో ఛాయ్ అవుతుంది ఒక పక్కకి. అండ్ ఇది నేను ఇంతకు ముందుకు అంటే మా పెళ్ళి కాక ముందుకు నేను బాగా ఫేస్కు ఏమంటారు కేర్ తీసుకునేది అనమాట. స్కిన్ కేర్, బ్యూటీ కేర్ తీసుకునేదాన్ని. అందులో ఒక థింగ్ మీతో షేర్ చేద్దామని. అండ్ అందులోని ఈరోజు బెండకాయ కూర వండుతున్నాం కదా, సో బెండకాయ తోకల మూతులు కట్ చేసి పడేస్తాం కదా, సో మీతో షేర్ చేసినట్టు ఉంటుంది, నేను కూడా ఫేస్ ప్యాక్ వేసుకున్నట్టు ఉంటుంది అనేసి నేను ఈ వీడియో షూట్ చేసిన. బెండకాయ తోకల మూతలు ఉంటాయి కదా, మీ దగ్గర డైరెక్ట్ బెండకాయనే తీసుకుంటా అంటే తీసుకోవచ్చు, మీ ఇష్టము. ఒక 2 ముక్కలు బెండకాయలు అయితే సరిపోతుంది. ఒక బెండకాయ తీసుకొని చిన్నగా తరుక్కొని అందులో వేసుకొని ఒక ఛాయ్ గ్లాస్ వాటర్ అందులో పోసేసుకొని మరిగిచ్చేసుకోండి. ఆ బెండకాయలో ఉన్న జిగురు అంతా ఆ వాటర్కి పట్టేసేయాలన్నమాట. ఒక 5 మినిట్స్ మనం తీసుకునే క్వాంటిటీని బట్టి 2 to 5 మినిట్స్ మధ్యలో ఇది మరిగిపోతుంది. వాటర్ చాయ్ గ్లాస్ వాటర్ ఎంతసేపు మరుగుతాయి చెప్పండి, తొందరగా. ఆ బెండకాయలు కూడా ఉడికినట్టే అందులో ఉన్న జిగురుతనం అంతా మనకి ఈ బెండకాయల ఏమంటారు వాటర్కి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఆ వాటర్ని స్టేర్ చేసేసుకోవాలి. మనము డైరెక్ట్ ఉంచుకున్నా కూడా వస్తాయి అనుకోండి, ఒకవేళ రాకపోతే స్టేర్ చేసేసుకోండి. వాటర్ మనం ఇట్లా అంటే బంకలాగా అనిపిస్తాయి అన్నమాట. వాటర్ అందులో ఉన్న జిగురుతనం అంతా వచ్చేస్తుంది, బెండకాయలు ఉన్న బంక అంతా వాటర్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక కాటన్ బాల్ తీసుకొని మనం ఇది ఫేస్కి అప్లై చేసేసుకోవాలి, అంతే. నేను ఎప్పుడు చెప్పేదే, బట్ ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి నేను ప్రతి వీడియోలో చెప్తా, ఎందుకంటే ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనేసి. సో ఎప్పుడైనా ఫేస్కి ఏదైనా పెట్టుకునే ముందు ఫేస్ నీట్గా వాష్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అట్లా చేస్తేనే మనం వేసుకున్న ప్యాక్ యొక్క రిజల్ట్ బాగుంటుంది ఒకటి, అండ్ మనకి కొత్త ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ మన ఫేస్ మీద డస్ట్ ఉంటే మనం పెట్టిన ప్యాక్ వల్ల యూజ్ ఉండదు. ఆ డస్ట్ పార్టికల్సే అబ్జర్వ్ చేసుకుంటాయి. మనం పెట్టుకున్న స్కిన్ కేర్ అయితే ఏదైతే ఉందో నీట్గా అప్లై చేసేసుకున్న తర్వాత మాట్లాడొద్దు. సో అది డ్రై అయిపోయిన తర్వాత వామ్ వాటర్తో కడిగేసుకొని మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. నేనైతే అది షూట్ చేయలేకపోయినా, నేను మర్చిపోయినా, అట్లనే డైరెక్ట్ స్నానానికి వెళ్ళిపోయాను అనమాట. అందుకని నేను అది షూట్ చేయలేదు. సో స్నానం చేసి వచ్చి ఇంకా నేను ఇది నెక్స్ట్ డే, ఆ రోజు కాదు, ఇది నెక్స్ట్ డే అనుకుంటా, ఏమంటారు బ్లౌజ్ కట్ చేసుకున్నాను నేను. మీరు నన్ను ఆల్రెడీ ఫాలో అయ్యింటే నేను మా చిన్నపాప పుట్టు వెంట్రుకలు తీయడానికి కోసం కానీ నేను ఈ శారీ మీషోలో ఆర్డర్ పెట్టిన. సో ఇది ఆ శారీ అనమాట, దాని మీదకి వచ్చిన బ్లౌజు. నేను కుట్టుకోలేదు, అందుకే ఇప్పుడు కుట్టుకుంటున్నా. సో మీరు కనుక అది వీడియో చూడకపోయింటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, లేదంటే ఛానల్కి వెళ్ళైనా చెక్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీ సలహాలు సూచనలు మీరు నాకేమైనా చెప్పాలనుకుంటే, నా నుంచి ఏమైనా వీడియో కోరుకుంటే కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు. నేను దాని మీద వీడియో వేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఆ బ్లౌజ్ అయితే కట్ చేసుకుంటున్నాను నేను. అమ్మున్నప్పుడైతే పిల్లల్ని పట్టుకుంటే నేను కుట్టుకోవచ్చు అన్నట్టుగా, లేదంటే అస్సలు కుట్టుకొని నేను మిషన్ ఒక్కదాన్ని అస్సలే ఎక్క. ఎవరైనా పిల్లల్ని పట్టుకొని కొన్నప్పుడే నేను ఎక్కుతా. మా వారు కూడా హ్యాండిల్ చేయరు, ఇద్దరిని ఒక్కరిని మాత్రమే హ్యాండిల్ చేయగలుగుతారు ఆయన కూడా. సో అందుకే కట్ చేసుకొని ఇంకా కుట్టుకుంటున్నా. యాక్చువల్ అయితే కట్ చేయడం ఒకరోజు జరిగింది, కుట్టుడు ఒకరోజు జరిగింది. పిల్లలు కుట్టని వెళ్ళి మా చిన్న పాప అయితే అస్సలు కుట్టిస్తుంది. నేను అమ్మ పట్టుకున్నా కూడా అమ్మ దగ్గర ఉంటలేదు, వచ్చేస్తుంది నా దగ్గరికి. అందుకనే సరే వెళ్ళి ఆమెను ఏడిపించడం ఎందుకన్నట్టుగా నెక్స్ట్ డే కుట్టుకుందామని ఒకరోజు కట్ చేసిన. అండ్ మళ్ళీ తెల్లారి కుట్టుకుంటున్నా.
నేను మా పెళ్ళైన 5 ఏళ్ళ ఒకటే ఒక్క బ్లౌజ్ బయట కుట్టించిన. అది కూడా ఎప్పుడు మా సమీక్ష కడుపులో ఉన్నప్పుడు. అప్పుడు కుట్టొద్దు, మిషన్ ఎక్కొద్దంటే అప్పుడు బయట కుట్టించిన. మా చిన్న బాబుకి అయితే అసలు ఏం కేర్ చేయలే, అంటే మిషన్ కూడా ఏం కుట్టలేదు అనుకోండి. అప్పుడు నాకు ఫుల్ రెస్ట్లో ఉండే కదా, అందుకని కొత్తవి కొనుక్కోలేదు, నేను ఏం కుట్టలేదు మా చిన్న పాప. మా సమీక్ష అప్పుడు మాత్రం ఆవిడ పెళ్ళైన కొత్తలో కాబట్టి మా వారు కొనిచ్చారు. అప్పుడు బయట కుట్టించిన ఒకటి ఇన్ని నా ఉన్న బ్లౌజులలో మ్యాక్సిమం నేనే కుట్టుకుంటా. అండ్ దీనికి కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా మళ్ళీ ఇది ఎందుకు కుట్టుకున్నా అంటే, యాక్చువల్ అది నేను ఆ వీడియోలో కూడా చెప్పిన కదా, రివ్యూ వీడియోలో. సో అది బ్యాక్ హుక్స్ వచ్చినాయి అనమాట. నాకు ఫీడింగ్కి ఇబ్బంది అవుతుంది, అందుకనే ఇన్ కేసు అప్పటికప్పుడు అంటే ఒక 1 అవర్ 2 అవర్స్ వేసుకోవాలంటే ఆ బ్లౌజ్ వేసుకుంటే ఇంకెక్కువసేపు ఉండాల్సి వస్తుంది ఆ శారీ మీద అన్నప్పుడు ఆ బ్లౌజ్ నేను మేనేజ్ చేయలేను కదా. ఈ బ్లౌజ్ కూడా దాని మ్యాచింగ్ బ్లౌజ్ కూడా ఉంటే మళ్ళీ అది వేసుకోవచ్చు. ఇప్పుడు మ్యాచింగ్ బ్లౌజ్ లేదనుకోండి, ఇప్పుడు ఫీడింగ్కి ఇబ్బంది అవుతుందని మళ్ళీ ఆ చీర మూల పెట్టాలి, మళ్ళీ ఇప్పటికో కట్టాలి. అప్పటికి ఆ చీర ఫ్యాషన్ అవుతుంది, అవుట్ ఆఫ్ ఫ్యాషన్ కట్టుకుంటే ఎట్లుంటుంది అన్నట్టుగా. సరే కుట్టేసి పెట్టుకుంటే ఎందుకో అందుకైతే ఉపయోగపడుతుంది, వేసుకోవచ్చు ఎప్పుడో ఒకప్పుడు టైం అన్నట్టుగా కుట్టుకుంటున్నాను నేను. నాకు మిషన్ అయితే పెళ్ళికి ముందే వచ్చి నాకు మా వందనక్క నేర్పించింది మిషన్. సో ఆమెకు ఆమె ఫుల్ పర్ఫెక్ట్ అనమాట. ఆమె దగ్గర నేర్చుకున్నాను, నాకు పెళ్ళికి ముందే వచ్చు. ఈ మగ్గ వర్క్ వచ్చేసి నేను పెళ్ళి తర్వాత మా చిన్న పాప పుట్టే కంటే ముందు నేర్చుకున్నాను నేను. ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ మగ్గం వర్క్ 2 కలిపి మా దగ్గర ఫ్రీగా కోర్స్ పెడితే నేను నేర్చుకున్నా. నేను దాని మీద కూడా వీడియో చేసిన, సో అది కూడా ఉంది మన ఛానల్లో. అలా ఏంటంటే ఫ్రీగా అంటే సేవలాగా, అంటే మహిళలు వాళ్ళ కాలమే వాళ్ళు నిలబడాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఇట్లా ఫ్రీగా క్యాంప్స్ పెట్టి లేడీస్కి ఇట్లా నేర్పించారు అన్నట్టు వర్క్స్. అప్పుడే మేము అందరం నేర్చుకున్నాము. సో ఫుల్ దాని గురించి డీటెయిల్స్ అయితే మన ఛానల్లో వీడియో చేసి పెట్టిన నేను. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఈ వీడియో ముచ్చట అన్నట్టు. అండ్ నా బ్లౌజ్ అవుట్పుట్ ఎట్లా వచ్చిందని నేను వేరే బ్లాగ్లో షేర్ చేస్తాను, ఎందుకంటే ఆ రోజు నేను వీడియో షూటింగ్ చేసిన రోజు అది అయిపోలేదు బ్లౌజు, మళ్ళీ తెల్లారుండ ఇంకొంచెం ఉంటే ఆ రోజు కుట్టిన. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి. సుధార్చన రెడ్డి, నేను వచ్చిన, బాయ్.